హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో మనం ప్రిన్సిపల్ టీచర్ కన్వర్జేషన్, ప్రిన్సిపల్తో టీచర్ మాట్లాడే కొన్ని వాక్యాలు ఇక్కడ నేర్చుకుందాం. సో అందరూ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. క్లాస్ రూమ్ రిలేటెడ్గా మరికొన్ని వీడియోస్ కావాలంటే ఛానల్లో ప్లేలిస్ట్లో ఉన్నాయి, వెళ్ళి చూడండి. ఇప్పుడు మన వీడియోని స్టార్ట్ చేద్దాం. గుడ్ మార్నింగ్ మేడం, మీతో ఒక నిమిషం మాట్లాడొచ్చా అన్నప్పుడు ఇంగ్లీష్లో ఇలా అనాలి. గుడ్ మార్నింగ్ మ్యామ్, డూ యూ హ్యావ్ ఏ మూమెంట్ టు టాక్? గుడ్ మార్నింగ్ మేడం, డూ యూ హ్యావ్ ఏ మూమెంట్ టు టాక్ అంటే నేను మీతో ఒక నిమిషం మాట్లాడొచ్చా అని. అప్పుడు మేడం ఏమంటుంది, గుడ్ మార్నింగ్, చెప్పండి ఏం కావాలి అని అడుగుతుంది. అప్పుడు ఇలా అడుగుతుంది, గుడ్ మార్నింగ్, టెల్ మీ వాట్ యూ వాంట్. గుడ్ మార్నింగ్, టెల్ మీ వాట్ యూ వాంట్ అంటే చెప్పండి ఏం కావాలి అని అడుగుతుంది. వ్యక్తిగత కారణాల వల్ల నేను ఈరోజు కొంచెం త్వరగా వెళ్ళవచ్చా అంటే ఈరోజు నేను కొంచెం త్వరగా ఎర్లీగా వెళ్ళొచ్చా, పర్సనల్ రీజన్ మేడం అని అడుగుతాం కదా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అడగాలి. మే ఐ లీవ్ బిట్ ఎర్లీ టుడే డ్యూ టు ఏ పర్సనల్ రీజన్. మే ఐ లీవ్ ఏ బిట్ ఎర్లీ టుడే డ్యూ టు ఏ పర్సనల్ రీజన్ అంటే నేను కొంచెం ఎర్లీగా వెళ్ళొచ్చా, పర్సనల్ రీజన్ మేడం అంటాంగా. అప్పుడు ఇలా అడగాలి. అప్పుడు మేడం ఆల్ రైట్, నో ప్రాబ్లం అంటే సరే వెళ్ళు, ఏం ప్రాబ్లం ఏం లేదు, వెళ్ళండి అని అంటుంది. రేపు నేను హాఫ్ డే లీవ్ తీసుకొచ్చా మేడం అని అడుగుతూ ఉంటాంగా. అప్పుడు మనం ఇలా అడగాలి. మే ఐ టేక్ ఏ హాఫ్ డే లీవ్ టుమారో. మే ఐ టేక్ ఏ హాఫ్ డే లీవ్ టుమారో అంటే నేను రేపు హాఫ్ డే లీవ్ తీసుకోవచ్చా మేడం అని అడగాలి. అప్పుడు మేడం లీవ్ ఎందుకు, కారణం ఏంటి అంటే లీవ్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అని అడుగుతుందిగా. అప్పుడు ఇంగ్లీష్లో ఇలా అడుగుతుంది. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ద లీవ్. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ద లీవ్ అంటే మీరు లీవ్ తీసుకోవడానికి కారణం ఏంటి అని. అప్పుడు మనం మా అమ్మాయికి బాగాలేదు, నేను వెళ్ళాలి మేడం అంటాం కదా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి. మై డాటర్ ఈజ్ నాట్ ఫీలింగ్ వెల్ సో ఐ విల్ హ్యావ్ టు గో. మై డాటర్ ఈజ్ నాట్ ఫీలింగ్ వెల్ సో ఐ విల్ హ్యావ్ టు గో అంటే మా అమ్మాయికి బాగాలేదు, నేను వెళ్ళాలి మేడం, లేకపోతే మా అబ్బాయికి బాగాలేదు, నేను వెళ్ళాలి మేడం అంటూ ఉంటాంగా. అలాంటి సందర్భంలో మనం ఈ వాక్యాన్ని యూజ్ చేయాలి. వచ్చే వారం 2 రోజులు లీవ్ తీసుకోవచ్చా మేడం ఇలా కూడా అడుగుతుంటాంగా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అడగాలి. కెన్ ఐ టేక్ 2 days లీవ్ నెక్స్ట్ వీక్ మేడం. కెన్ ఐ టేక్ 2 days లీవ్ నెక్స్ట్ వీక్ మేడం అంటే వచ్చే వారం నేను 2 రోజులు హాలిడే తీసుకోవచ్చా మేడం అని. అప్పుడు మేడం ఎందుకు, ఏమైంది అంటూ ఉంటుందిగా. అప్పుడు మనం ఇంగ్లీష్ మేడం ఇలా అంటుంది. వై, వాట్ హ్యాపెన్. వై, వాట్ హ్యాపెన్ ఎందుకు, ఏమైంది, లీవ్ ఎందుకు అని అడుగుతుంది మేడం. నేను ఫంక్షన్కి వెళ్ళాలి, వాళ్ళు మాకు చాలా దగ్గరోళ్ళు మేడం అంటూ ఉంటాంగా. అప్పుడు మనం ఇలా అనాలి. ఐ హ్యావ్ టు గో టు ఏ ఫంక్షన్, దే ఆర్ వెరీ క్లోజ్ టు అస్. ఐ హ్యావ్ టు గో టు ఏ ఫంక్షన్, దే ఆర్ వెరీ క్లోజ్ టు అస్ అంటే వాళ్ళు మాకు చాలా దగ్గరోళ్ళు, నేను ఆ ఫంక్షన్కి వెళ్ళాలి అన్నప్పుడు ఇలా అనాలి. అప్పుడు ప్రిన్సిపల్ మేడం ఓకే ఒక అప్లికేషన్ చేయండి ఫార్మల్గా అంటుందిగా. అప్పుడు ఇలా అంటుంది. ఎస్ అప్లై ఫార్మల్లీ. ఎస్ అప్లై ఫార్మల్లీ. రేపటి కోసం నేను ప్రొజెక్టర్ వాడుకోవచ్చా అంటే నేను రేపు క్లాస్ చెప్పుకోవడానికి ప్రొజెక్టర్ వాడుకోవచ్చా మేడం అని అడిగినప్పుడు ఇలా అడగాలి. కుడ్ ఐ యూజ్ ద ప్రొజెక్టర్ ఫర్ టుమారోస్ లెసన్. కుడ్ ఐ యూజ్ ద ప్రొజెక్టర్ ఫర్ టుమారోస్ లెసన్. అప్పుడు మేడం తప్పకుండా వాడుకోండి అంటుంది కదా. ఇంగ్లీష్లో తను ఇలా అంటుంది. షూర్ యూ మే. షూర్ యూ మే అంటే ఓకే తప్పకుండా వాడుకోండి అని. క్లాస్ రూమ్లో ఫ్యాన్స్ బాగా పనిచేయడం లేదు మేడం అని అడిగినప్పుడు ఇంగ్లీష్లో ఇలా అడగాలి. ద ఫ్యాన్స్ ఇన్ ద క్లాస్ రూమ్ ఆర్ నాట్ ఫంక్షనింగ్ వెల్. ద ఫ్యాన్స్ ఇన్ ద క్లాస్ రూమ్ ఆర్ నాట్ ఫంక్షనింగ్ వెల్ అంటే ఫ్యాన్లు సరిగా పనిచేయడం లేదు అని. అప్పుడు మేడం నేను మరమ్మతు చేయిస్తాను, రిపేర్ చేయిస్తాను అంటదిగా. అప్పుడు ఇంగ్లీష్లో ఇలా అంటుంది. ఐ విల్ గెట్ దెమ్ రిపేర్డ్. ఐ విల్ గెట్ దెమ్ రిపేర్డ్ అంటే నేను రిపేర్ చేయిస్తాను అని. ఈ యూనిట్కి సంబంధించిన సిలబస్ మేము పూర్తి చేశాము అనేటప్పుడు ఇంగ్లీష్లో ఇలా అనాలి. వి కంప్లీటెడ్ ద సిలబస్ ఫర్ దిస్ యూనిట్. వి కంప్లీటెడ్ ద సిలబస్ ఫర్ దిస్ యూనిట్. ల్యాబ్ సెషన్ కోసం మాకు కొత్త మెటీరియల్ కావాలి అంటే ల్యాబ్లో వర్క్ చేయడానికి మాకు కొన్ని మెటీరియల్స్ కావాలి అని అడిగినప్పుడు ఇలా అడగాలి. వి నీడ్ న్యూ మెటీరియల్ ఫర్ ద ల్యాబ్ సెషన్. వి నీడ్ న్యూ మెటీరియల్ ఫర్ ద ల్యాబ్ సెషన్.
చివరి టెస్ట్ నుండి చాలామంది విద్యార్థులు మెరుగుపడ్డారు. అంటే లాస్ట్ ఎగ్జామ్ నుండి చాలామంది ఇంప్రూవ్ అయ్యారు అన్నప్పుడు ఇలా అనాలి. మెనీ స్టూడెంట్స్ హ్యావ్ ఇంప్రూవ్డ్ సిన్స్ ద లాస్ట్ టెస్ట్. మెనీ స్టూడెంట్స్ హ్యావ్ ఇంప్రూవ్డ్ సిన్స్ ద లాస్ట్ టెస్ట్. అప్పుడు మేడం దట్స్ గుడ్ ప్రోగ్రెస్ అంటే ఇది ఒక మంచి పురోగతి అని మేడం అంటుంది. మా క్లాస్ రూమ్లో వైట్ బోర్డ్ మార్చాల్సి ఉంది అన్నప్పుడు ఇంగ్లీష్లో ఇలా అనాలి. ద వైట్ బోర్డ్ ఇన్ మై క్లాస్ రూమ్ నీడ్స్ రీప్లేస్మెంట్. ద వైట్ బోర్డ్ ఇన్ మై క్లాస్ రూమ్ నీడ్స్ రీప్లేస్మెంట్. బ్రేక్ టైంలో ఒక విద్యార్థి స్వల్పంగా గాయపడ్డాడు అన్నప్పుడు ఇంగ్లీష్లో అనాలి. ఏ స్టూడెంట్ వాస్ స్లైట్లీ ఇంజ్యూర్డ్ డ్యూరింగ్ బ్రేక్ టైమ్. ఏ స్టూడెంట్ వాజ్ స్లైట్లీ ఇంజ్యూర్డ్ డ్యూరింగ్ బ్రేక్ టైమ్ అంటే కొంచెం దెబ్బలు తగిలాయి అని. అప్పుడు మేడం ఇలా అంటుంది. ఓ ఇప్పుడు బాగానే ఉన్నాడా అంటుంది. అప్పుడు ఇలా అంటుంది. హో ఈజ్ ఈ ఫైన్ నౌ. హో ఈజ్ ఈ ఫైన్ నౌ అని అడుగుతుంది. అదేవిధంగా నందిని హెల్త్ బాగాలేదు, ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలా అన్నప్పుడు ఇంగ్లీష్లో ఇలా అనాలి. నందిని హెల్త్ ఈజ్ నాట్ గుడ్. షుడ్ హర్ పేరెంట్స్ బీ ఇన్ఫార్మ్డ్. నందిని హెల్త్ ఈజ్ నాట్ గుడ్. షుడ్ హర్ పేరెంట్స్ బీ ఇన్ఫార్మ్డ్. ఒక తల్లిదండ్రులు వారి బిడ్డ పురోగతిని గురించి మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు. అంటే వాళ్ళ పాప యొక్క పర్ఫార్మెన్స్ని తెలుసుకోవడానికి మిమ్మల్ని మీట్ అవ్వాలనుకుంటున్నారు అనేటప్పుడు మనం ఇలా అనాలి. వన్ పేరెంట్ వాంట్స్ టు మీట్ యూ రిగార్డింగ్ దేర్ చైల్డ్స్ ప్రోగ్రెస్. వన్ పేరెంట్స్ వాంట్స్ టు మీట్ యూ రిగార్డింగ్ దేర్ చైల్డ్స్ ప్రోగ్రెస్. సరే వాళ్ళని రేపు రమ్మను అంటది. అప్పుడు ఇలా అంటుంది ఇంగ్లీష్లో. ఓకే లెట్ దెమ్ కమ్ టుమారో. ఓకే లెట్ దెమ్ కమ్ టుమారో అంటే రేపు వాళ్ళని రమ్మను అని. బ్రేక్ టైంలో ఇద్దరు విద్యార్థుల మధ్య మాటల తగువు జరిగింది. అంటే బ్రేక్ టైంలో ఇద్దరు విద్యార్థులు గొడవ పడ్డారు అన్నప్పుడు ఇంగ్లీష్లో ఇలా అనాలి. దెర్ వాజ్ ఏ వెర్బల్ ఆర్గ్యుమెంట్ బిట్వీన్ టూ స్టూడెంట్స్ డ్యూరింగ్ ద బ్రేక్. దెర్ వాజ్ ఏ వెర్బల్ ఆర్గ్యుమెంట్ బిట్వీన్ టూ స్టూడెంట్స్ డ్యూరింగ్ ద బ్రేక్ అని చెప్పాలి. పరీక్షల గురించి మీతో మాట్లాడాలి అంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి. ఐ హ్యావ్ టు టాక్ టు యూ రిగార్డింగ్ ద ఎగ్జామినేషన్. ఐ హ్యావ్ టు టాక్ టు యూ రిగార్డింగ్ ద ఎగ్జామినేషన్. విద్యార్థుల ప్రవర్తన గురించి ఫిర్యాదు చేయాలనుకుంటున్నాను అంటే స్టూడెంట్స్ బిహేవియర్ మీద చెప్పాలనుకుంటున్నాను అన్నప్పుడు ఇలా అనాలి. ఐ వాంట్ టు కంప్లైంట్ అబౌట్ స్టూడెంట్స్ బిహేవియర్. ఐ వాంట్ టు కంప్లైంట్ about students' behavior. Friends, thank you for watching this video. Friends, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్ అండ్ కీప్ ప్రాక్టీసింగ్.